వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ సూపర్ ఎక్సైటెడ్గా హ్యాపీగా డే స్టార్ట్ అయింది. ఎందుకు అని అంటే ఈ కొత్త ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు అనమాట. గెస్ట్లు అంటే అఫ్కోర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మేము కాకుండా ఇంకెవరైనా రావడం ఇదే ఫస్ట్ టైం కదా. సో అది కూడా ఎవరు వస్తున్నారు అని అంటే ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అమ్మ చెల్లి ఇద్దరు వస్తున్నారు. ఇక్కడ ఫంక్షన్ ఉంది అక్క వాళ్ళది. సో అది అటెండ్ అవ్వడానికి వస్తున్నారు అన్నమాట. సో ఫస్ట్ టైం కొత్త ఇంట్లోకి రాబోతున్నారు. అందుకే పొద్దున్నే లేచి ఇంకా ఫటాఫట్ అన్ని వంటలు అవన్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉండేది తక్కువ రోజులే అయినా సరే మాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే తిరగడం పని ఉంటుంది. సో అందుకని ఫస్ట్ వంట ఫినిష్ చేస్తే బెటర్ అని పొద్దున్నే వంట చేసేస్తున్నాను. సో ఐమ్ ఎక్సైటెడ్. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశలు, దానిలోకి మమ్మీకి టమాటా పచ్చడి అంటే ఇష్టం, అందుకని టమాటా పచ్చడి చేస్తున్నాను. చట్నీ కొంచెం మగ్గిపోయింది, కొత్తిమీర వేసేసి కొంచెం టమాటా పచ్చడి చేస్తాం అనుకోండి దోశల్లోకి బాగుంటుంది. అండ్ ఆకుకూర పప్పు వేద్దామని కొంచెం పప్పుని వేపుతున్నాను. ఫస్ట్ వేసేసి తర్వాత మిగతాది గంట తర్వాత చేసుకుందామని ఫస్ట్ ఈ రెండు అయితే పొయ్యి మీద పెట్టా. వాళ్ళు వచ్చేసారంట. ఇప్పుడే చెల్లి ఫోన్ చేసింది, క్యాబ్ నియర్ బై వచ్చింది అని చెప్పి. సో లెట్స్ గో డౌన్, కిందికి వెళ్ళి వాళ్ళు పిక్ చేసుకొని వద్దాం. త్వరగానే వచ్చేసారు. యాక్చువల్గా పార్కింగ్లో కూడా వెళ్ళిపోవచ్చు, బట్ మెయిన్ గేట్ దగ్గర దిగుతారన్నమాట. అప్రూవల్ ఇవ్వచ్చు, బట్ మెయిన్ గేట్ నుంచి రిసీవ్ చేసి తీసుకొద్దాం, మన కమ్యూనిటీ చూపిద్దామన్నాడు ఈ బాబు కదా. వచ్చేసారు వాళ్ళు, మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనం పిక్ చేసుకోవడానికి వెళ్తాం. మనకన్నా ముందు వాళ్ళు వచ్చేసారు. మన పైనుంచి దిగి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళేలోపు వాళ్ళే ముందు వచ్చేసారు. ఎక్కడికో వచ్చినట్టున్నది కన్నయ్య. ఒరే ఇడుగోరా అన్న. క్యామ దగ్గరికి వెళ్ళకండి. ఎంతమంది వచ్చారు ఇక్కడ? మంచి కోటి పట్టుకున్నా 2 చేతులతో సరిపోవు, అన్ని తెచ్చారు. స్విమ్మింగ్ పూల్ అమ్మా. అదే ఓకే. బాగుంది ఇదంతా. మా కమ్యూనిటీ చూపిస్తుందా, అందుకే నేను మెయిన్ గేట్ దగ్గర దింపా. అవునా? అయితే నేను చూసుకుంటాను. అయిపోయి అక్కడెక్కడో ఉంది. 32 ఫ్లోర్స్. ఎన్ని? 32 ఫ్లోర్స్. 32 ఫ్లోర్స్ అంట. ఇదేమో స్విమ్మింగ్ పూల్ అంట, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్. చుట్టూ ఇలా కూర్చోడానికి బెంచెస్, చైర్స్ అవన్నీ ఉంటాయి. పూల్ సిట్టింగ్ ఉంటుంది. అందరూ చూసేలాగా ఏం స్విమ్మింగ్ చేస్తారు? ఇండోర్ ఉంది, ఇంకోటి ఉందా? ఓకే. అదిగో షన్ను దూరంగా కనిపించిందా? ఆల్రెడీ కనిపించిందంట. అన్నాళ్ళు తీసుకొస్తారులే. అన్నలు అని తెగ కలవరిస్తున్నాడే. ఏంటి వెళ్ళి ఎంత దూరం వెళ్ళాలి? మొత్తానికి 9:30కి చేరాం. ఇది ఎంట్రన్స్. ఇక లిఫ్ట్లు ఇక్కడికి వచ్చేసాం. 26కి ఎలివేషన్లు రకరకాలు చేయించుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం ఎలివేషన్లు అండి. ఇది ఒక మోడలు. అప్పుడు నేను హక్ చేసుకున్నాను. అప్పుడు హాయ్ చెప్పలేదండి. వీడి ఇంట్లో నుంచే మీకు స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాడు అన్నమాట.
mad. This is secret tea. ఇంకా ఊరు నుంచి వచ్చారు అని అంటే బాక్స్ లేకుండా వస్తారా చెప్పండి. సో పప్పల బాక్స్ ఫస్ట్ పిల్లలు ఓపెన్ చేసి చూసేస్తున్నారన్నమాట. ఇంకా మన రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అసలు కొత్త ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం వీళ్ళు రావడం అండ్ అలాగే ఒక ఫస్ట్ బాక్స్ అనమాట. ఇంకా ఇల్లంతా పూర్తిగా సెట్ కూడా చేసుకోలేదు, జస్ట్ కింద ఉన్నాయన్నీ అయితే షెల్ఫుల్లో ఏదో అడ్జస్ట్ చేసేసాము. ఇంకా కొంచెం టైం తీసుకొని మొత్తం సెట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇల్లంతా సెట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదండి. సో ఆ లోపు కింద అడ్డు లేకుండా మొత్తం అన్ని ఏదో ఒక షెల్ఫుల్లో తోసేసా అనమాట. తర్వాత తీరిగ్గా కూర్చుని అన్నిటినీ సెట్ చేసుకోవాలి. అండ్ ఇదిగోండి బాక్స్లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి. అదిగో నీకు ఇంకోటి కూడా ఉందిరా, చిప్స్ నీకే. అదిగో అడుగుది షన్ను చూడండి. జీడిపప్పు ఇది బయట ఇది మా అమ్మకి ఇష్టమైంది. అప్పుడు మొన్న తెచ్చిచ్చాడు కదా, కానీ అప్పుడు మమ్మీ పెట్టేయి మళ్ళీ పెట్టేయి. తినలేదా మమ్మీ? తినలేదు అప్పుడు. ఇగో కూర వేసేమంది మమ్మీ, అంటే మమ్మీ కూర వండుతుంది అనమాట. సరే నూనె వెయ్యి అంది, వేసాను అందులో. పుట్టి బుద్ధిరిగి ఎంత తక్కువ ఆయిల్ ఎప్పుడు వేయలేదండి. 3 స్పూన్లు వేసింది. ఆ స్పూన్ కూడా దప్ప స్పూన్ కాదు, ఇవ్వండి ఈ స్పూన్. దీంతో అందులో ఏమో కింద తీయవే ఆ డబ్బాలోంచి అంటే తీయదంట, ఎక్కువ ఉంటే వాడేస్తామంటండి. ఇలా చూడండి, నా పుట్టి బుద్ధిరిగి ఎంత తక్కువ ఆయిల్ వాడటం ఇదేనండి. చూసావా మరి. త్వరగా అయిపోతుంది మీరు ఏ భాషలో చెప్పినా సరే. చిన్న చిన్న ముద్దలు పెట్టాలంట. ముందు మీరు ఇద్దరు తినేస్తే. నువ్వు తిన్నావా? తినలేదు, తింటాను. అంత లేదు, మీ ఇద్దరికి ఒక టేస్ట్, మీ ఇద్దరికి కలిపింది టేస్ట్ చూసి ఏది బాగుంటే అది కంటిన్యూ చేస్తా. ఒక 2 రకాలు పెట్టి అంత త్యాగం లేదు కానీ దాదా త్వరగా కానివ్వండి. అయిపోద్ది, బుగ్గలు నిండిపోయి త్వరగా అయిపోద్ది అంతే. మేము ఎప్పుడు రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాం, అదనమాట హడావిడి. రాజక్కాడు బయలుదేరిపోయి ఉంటారు. పద, మనం బయలుదేరిన తర్వాత వస్తారు వాళ్ళు. హైదరాబాద్ లో లాగా ఇంటి నుంచి అటు నుంచి అట్టే అవ్వదు. వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి, మేమంతా ఇంకో చోటికి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అనమాట. నీకు ఇక్కడ వెసులుబాటు, నీ కొడుకు అసలు దీని మామంక కూడా చూడట్లేదండి. వాళ్ళ అన్నాలు ఉంటే చాలు వాడికి. ఓకే, ఇక్కడ చూడండి, వాళ్ళ అన్నాలు పెడితే చాలు వాడికి. వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా రాడు, ఇంకా అన్నలతోనే ఉంటాడు. స్నానం కూడా వాళ్ళతో కలిపే చేస్తాడు, భోజనం టిఫిన్ అన్నీ కూడా వాళ్ళ అన్నలతోనే. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నామో షన్ను రాడు, వాళ్ళ దగ్గరే ఉంటాడండి. త్వరగా తినే మరి ఆడుకుందరు కానీ. ఓకే, ఎక్కాము చూడండి ఎన్ని ఉన్నాయో. 32 ఫ్లోర్స్. 32 ఫ్లోర్స్ అంట. అది గ్రౌండ్ కాకుండా అమ్మా ఇది పట్టుకొని వీడియో తీసుకున్నా. 32 + 4 36 + 1 37. రకరకాలవి ఉన్నాయి ఇళ్ళకి. ఎదుగా బయటికి వచ్చి అంటే మెయిన్ గేట్ దాకా వెళ్ళాలి. ఓకే, ఎక్కడికి వస్తాడు? గేట్ దగ్గర ఉంటాడా? మెయిన్ గేట్ అయితే మన వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ గేట్ ఇదిగోండి బయలుదేరిపోయాము సంధ్య వాళ్ళ కొత్త ఇంటి నుంచి అన్నమాట. అసలు ఎండ కూడా పడే సమస్య లేదు, ఇంతంత బిల్డింగులు కదా. ఇప్పుడు వచ్చింది ఎండ ఎక్కడికి.
ఇంకా రాగానే ఫస్ట్ మేము వచ్చేసాము గోల్డ్ షాపింగ్ అండి. గోల్డ్ షాపింగ్ మా అక్క వాళ్ళ ఫంక్షన్ కోసం అనమాట, తనకి గిఫ్ట్ చేయడం కోసం అని గోల్డ్ తీసుకుంటున్నాము. అండ్ ఏం తీసుకున్నాము ఏంటి ఇదంతా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు. మనం ఏ ఫంక్షన్కి ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే అది అంత బాగుంటుందా బాగోదా ఉపయోగపడుతుందా లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే గోల్డ్ గిఫ్ట్ ఇవ్వడం ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్ అనమాట. అండ్ ఇప్పుడున్న ప్రైజెస్కి బడ్జెట్లో రావాలి అని అంటే పీజే ఈజ్ బెస్ట్. సో అక్కడికి తీసుకెళ్ళిపోయాం, అమ్మకి నచ్చింది, అక్కడ ఒక గోల్డ్ కూడా ఐటమ్ తీసుకున్నాము. We are having a party. షన్ను ఏమో కేక్ కడిగి ఇదిగో వాడి ఆల్రెడీ కోసమని. వెళ్ళి టాయ్ ఇదిగోండి ఇదేంటి? క్రెస్లిచెస్ అని ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డెజర్ట్ అనమాట. అవునా? ఇదేమో బటర్ స్కాచ్, ఒక్క నిమిషం, ఇదేమో బటర్ స్కాచ్, ఓకే. ఇది రస్మలై అండ్ అది చాక్లెట్. ఏది కావాలి నీకు? వాడిది కావాలంట. షన్ను కేక్ బాగుందా? బాగుందా రానా? నచ్చిందా? వెరీ గుడ్. అయ్యో షన్నమ్మ బాగుందా? నీది ఏంటది? ఏం కేక్ అది? చాక్లెట్. షన్నుకి చాక్లెట్ కేక్. మా వాడు ఎక్కువ షుగర్ అయితే స్వీట్ అయితే అలాంటిది అడక్కడికి అడిగాడు నా బిడ్డ అని వెంటనే కొనిచ్చా. లేకపోతే ఇలాంటి కొనేవను మీరు కూడా కొనేవ్వండి పిల్లలకి. అసలు తినడండి షన్ను, అసలు తినడు, షుగర్ ఏది తినడు. షుగర్ వ్యాలెంట్ స్పైసీవి అన్ని తింటాడు. మళ్ళీ కామ్ చిప్స్ కావాలంటాడు. నా మనవడు తినక తింటున్నాడు. పరమానందంగా ఉందమ్మా మాకు. తిన్నానా? ఇదిగోండి మా అమ్మ ఫస్ట్ టైం క్రెస్లిచెస్ టేస్ట్ చేస్తుంది అన్నమాట. ఇంకా చాలా బాగుంది. అన్ని తిని లైట్ స్వీట్ గా ఉంది. ఓవర్ స్వీట్ గా ఉంటే తినలేము. తిను, యు ఎంజాయ్. ఓకే. పడకుండా మళ్ళీ ఇదైతే బటర్ స్కాచ్, ఇది చాక్లెట్, నాకోటి చెల్లికోటి అమ్మకోటి. బాగుందా? బాగుంది. నీకు రసమలై ఇష్టం కదా యాక్చువల్గా స్వీట్. ఇప్పుడు అది టేస్ట్ చేస్తావా ఏంటి? ఇప్పుడు అన్ని కెలికిఫై చేస్తావా నువ్వు? అన్నీ ఓపెన్ చేసి ఎలా కొరికినట్టు అవి టేస్ట్ చేయడానికి అన్నీ ఇలాగా సగం తింటుంది అన్నమాట. టేస్ట్ చేస్తుంది. చాక్లెట్ తినవుగా. ఇట్ ఈస్ బటర్ స్కాచ్. ఎంగిరికే రే వద్దురా బలపర్దర్శన చేయకరా. ఎలా ఉంది అది? బాగుందా? ఇప్పటి వరకు కూడా నేను 0 షుగర్ చేస్తూ ఉన్నాను కదండి. ఆల్రెడీ మార్చ్లో స్టార్ట్ చేశాను కదా. మొత్తం వీళ్ళు రాగానే మమ్మీ ఫస్ట్ రాగానే ఏది ఆను అందు కిచెన్లో నేను వంట చేస్తుంటే టింగ్ అని స్వీట్ పెట్టేసింది అంతే. మొత్తం 0 షుగర్ అంతా కూడా అయిపోయింది. అంటే మళ్ళీ ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పాసిబుల్ కాదులేండి, మా అమ్మ తినిపించేస్తూనే ఉంటుంది. సో ఇంకా సరే వీళ్ళు ఉన్న రోజులు కొంచెం షుగర్ తీసుకుందాంలే అని అనుకున్నాం అనమాట. అండ్ పిల్లలకు కూడా ఎక్కువ షుగర్స్ పెట్టకండి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతున్నారు, నేను కూల్ డ్రింకులు లాంటివి అస్సలు కొనివ్వద్దు. షన్ను కూడా ఎక్కువ తినడు, బట్ ఎందుకునో ఈరోజు అడిగాడు. సరే వాడు అడిగాడు కదా అని నేను ఇంకా తీసుకుని ఒక కేక్ కొనిచ్చా అనమాట. బట్ అది కూడా వాడు కొద్దిగా తిన్నాడులేండి. నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను అసలు తినమని పిల్లల్ని స్వీట్లు ఇట్లాంటివి. వాళ్ళకి అది అలవాటు చేయకపోవడమే బెటర్. ఎందుకంటే నేను కూడా పెద్ద ఎడిక్ట్ లాగా అయిపోయాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చుక్కలు చూస్తున్నాను అనమాట. సో మొత్తానికి అమ్మ వాళ్ళు వచ్చి నా వ్రత భంగం చేశారనమాట. నా 0 షుగర్ని కాస్త ఫుల్ షుగర్ చేసేసారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసుకుందాంలేండి మనం తీరిగ్గా. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.